మన కార్తికేటి పరుగు పోటీలో పరిగెడుతున్నట్టు తెగ పరిగెడుతున్నాడు. చూడండి చూడండి, ఫుల్ జోష్లో ఉన్నాడు. ఆర్ట్స్ చూస్తావా? బహ్రెయిన్లో వింటర్ స్టార్ట్ అయింది కదా, అందుకే మేము సమ్మర్ బ్రేక్ వచ్చేసాం. కూల్ బ్రీజ్, బీచ్ వైబ్స్, సూపర్గా ఉంది వెదరు. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 2 BD. ఆ టికెట్ వచ్చర్తో బోట్ రైడ్, జ్యూసెస్ రెడీమ్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ బాస్. అలలు లేని బీచ్, వాటర్ మాత్రం నీట్గా ఉంటుంది, ప్యూరిఫైగా బ్లూ వాటర్, కానీ అలలు ఉండవు. మా ఓన్ టెంట్ ఇది. కార్తీక్ థర్డ్ టైం బీచ్కి రావడం, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఇంకా ఈ హంగామా స్టార్ట్. మీరు లుక్ వేసేయండి. అలా లేవు కదా, భయం లేదు. దిగేసాడు, మళ్ళీ ఇసురుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో బీచ్ టాయ్స్ అన్ని తీసుకొచ్చాము, చూసిన వెంటనే పరిగెట్టేస్తున్నాడు. ఇసుక తవ్వకాలు, వావ్, అది ఇసుక దొంగ చేస్తున్నాడు వీడు. వెళ్ళు. ఏమైంది ఏమైంది? పడిపోయాడు కార్తీక్. ఎలా పడిపోయి చూపెట్టు, మళ్ళీ ఎలా పడిపోయావు చూపెట్టు, ఎలా పడి చూపెట్టు. నీటిలో పడిపోయావు అలాగా. చాలు చాలు, కొడుతున్నాడు పడిపోడని. ఫైనల్లీ వాళ్ళ అమ్మ కార్తీక్ రాజాకి కోట కట్టేసింది. ఎక్కడొస్తుంది? ఈ బీచ్లో ఫ్లైట్ ల్యాండింగ్ వ్యూ థ్రిల్ మ్యాక్స్. ఎస్పెషల్లీ కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టికెట్ వచ్చర్తో కయాక్ బోట్ తీసుకుని వాటర్లో ఫ్లోట్ అవుతూ సీనిక్ వ్యూస్ ఎంజాయ్ చేసాం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. రూల్ ప్రకారం అయితే బోట్లో ఒక్కరే రైడ్ చేయాలి, కానీ మా గోదావరి తెలివితేటలతో ఇద్దరు రైడ్ చేసేసాం. అదిరిపోయింది. చిన్నపాటి అలలకే కాస్త భయం వేసి మన కార్తీక్ పరుగో పరుగు. అలలకి భయపడిపోయి. లంచ్ టైం టెంట్లో కూర్చుని 2 వెరైటీస్ మందీ రైస్ తినేసాము. ఇట్స్ యమ్మీ. తర్వాత వాటర్ ట్యూబ్తో స్విమ్మింగ్కి రెడీ. త్రీ అటెంప్ట్స్ తర్వాత ఫైనల్గా సెట్ అయ్యాడు. బ్యాలెన్స్ పర్ఫెక్ట్, బాగా ఎంజాయ్ చేశాడు. చిన్న చేపలే కాదు, పెద్ద చేపలు కూడా కనిపించాయి. వాటర్లో ఎక్స్ప్లోర్ చేయడం సూపర్ ఫన్. వచ్చేసాడు రాడు. ఈ ఆల్ట్కి చాలు ఎక్కువైపోయింది. సన్సెట్ టైంకి బీచ్ క్రికెట్, బీచ్ ఫుట్బాల్ ఆడుతూ
సన్సెట్ని ఆస్వాదించాము. Encourage new talent. Please. Perfect ending to a fun day.